ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు కాంగ్రెస్ TPCC కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫోన్ ట్యాపింగ్ అనేది బాగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఎంత దుర్మార్గమైన చర్య అమ్మ అంటే, ఒక PCC అధ్యక్షుడు అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఒక రహస్యమైన కుటుంబానికి సంబంధించిన మాటలు కూడా ట్యాపింగ్ చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డలు పెట్టు. ఇలాంటి చర్యల వలన ప్రజల్లో విశ్వాసాన్ని సన్నగిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక రహస్యం అనేది ఉంటుంది ప్రతి జీవితానికి, ప్రతి కుటుంబానికి. మీకు కానీ నాకు కానీ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. అది ఎవరు కూడా ఛేదించలేరు. కానీ అలాంటి దుర్మార్గమైన చర్య గత ప్రభుత్వంలోని కేసీఆర్ గారు చేపట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, అదేవిధంగా మా ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని మీద, ఆయన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఏదైతే ప్రజలకు రక్షించవలసిన రక్షక భటులే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా ఇవాళ వాళ్ళు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. ఏమమ్మా, మనం ఏదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగాని వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యంగా ఉండొద్దు. రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ప్రజా సమస్యల మీదనే గలమెత్తిరు, కానీ వారి వ్యక్తిగత కుటుంబం కోసమో వారి వ్యక్తిగతం కోసమో ఏది కూడా ఆశించలేదు, ఏనాడు కూడా పోరాటం చేయలేదు. వాళ్ళు ఏం చేసినా ఈ 33 జిల్లాల ఉన్న సమస్యల పట్ల, రైతు సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల, అదేగా ఒంటరి మహిళల పట్ల, శాంతి భద్రతల మీద, అదేవిధంగా మరి ఇది రాష్ట్రం ఎక్కడికో దివాలా రాష్ట్రంగా పోతూ ఉంది. శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే నాటికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే ఈ దరిద్రుడు మరి 6 కోట్ల లక్షల అప్పు ఎందుకు తీసుకొచ్చిండు? ఏ నీళ్ళ కోసమో నిధుల కోసమో ఏదైతే ఆ ట్యాగ్ లైన్ల తుంగలో తొక్కిన దరిద్రుడు మరి రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయలు అప్పుగా ఎందుకు చేసిన దాని మీద నిటారుగా పోరాడిన వ్యక్తి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ప్రజా సమస్యలు పోరాడితే తప్ప దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేయాలా? ఎంత దరిద్రం అంటే చెప్పుకోవడానికే ఇలా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది, అదేవిధంగా 130 కోట్ల దేశంలో ఉన్న ప్రజలు ఈరోజు అభాసుపాలయ్యారని చెప్పక తప్పదు వాళ్ళ ముంగట ఈ గత ప్రభుత్వం. అందుకొరకే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రజలు మీకు గత ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, ఆ ప్రతిపక్ష హోదాను నిలుపుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పిర్రు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా భేషజ్వాల కోము, మీరు ఏదైనా ప్రభుత్వము వ్యవహారాల్లో సూచనలు ఇవ్వాలనుకుంటే ఒక స్కీమును ప్రవేశపెట్టేటప్పుడు ప్రతిపక్షంగా ఏదైనా మీరు విలువైన సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా ఈ దరిద్ర మూర్ఖులైన TRS BJP నాయకులు ఇలా కావాలని ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఇలా వాళ్ళు చేసిన చర్యకు ఇలా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. దీంట్లో ఎవరెవరు అనుభవిస్తారనేది ఇంకా భవిష్యత్తు తేలుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మేకపోతు గాంభీర్యంతో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. రాబోయే రోజులలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడికి దారిస్తుందో, ఎంతవరకు దారిస్తుందో ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఇక్కడ ఉన్నది టైగర్ రేవంత్ రెడ్డి గారు సంగతి మర్చిపోవద్దు. ఎక్కడ కూడా లొంగుబాటుతనం కానీ, పిరికితనం కానీ, వెన్ను చూపడం కానీ ఆయన రక్తంలో లేదన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన నాయకుడు, ఒక జెడ్పీటీసీగా, ఒక శాసనమండలి సభ్యునిగా, 2 సార్లు శాసనసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా, అంటే 33 జిల్లాలలో ఉన్న జీవనశైలి మీద పట్టున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు నిప్పుతో చెలగాటం ఆడొద్దని సందర్భంగా చెప్తున్నాను. మీరు ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి, చేయండి. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మీరు విమర్శలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మిమ్మల్ని ఇప్పటికే కర్రు కాల్చి వాత పెట్టిన ప్రజలు రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారంలో ఎలాంటి అతిశక్తి లేని సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టు సబబే అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా అమ్మా, లిక్కర్ కేసులో ఎవరైతే దోషులుగా ఉన్నారో కవిత గారు చట్టం ముందు అందరూ సమానులే. గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతురు అయితే మాత్రం చట్టం ముందు ఏదో పెద్ద ఇది ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. ఇలా ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజంగా ఆమె తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. మామూలు సాధారణ జీవితం గడిపే ఒక మహిళ ఈరోజు ఇన్ని కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చినాయని సందర్భంగా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదో దుబాయ్లో కిలిజా ఏదో ఫోర్ట్ల అంత పెద్ద విల్లా ఏ విధంగా వచ్చింది, ఇలా మీకు మాకు ఎందుకు వస్తలే విల్లాలు
అంటే ఎక్కడనో ఒక దగ్గర అవినీతికి పాల్పడ్డారు కాబట్టి లిక్కర్ స్కామ్లో మీ పేరు ఉంది కాబట్టి చట్టము భారత చట్టాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఎవరిని కూడా అనవసరంగా కేసులలో ఇరికించలేరు, ఎవరిని కూడా తప్పు చేస్తే కేసులకి బయటపడలేరు. కనుక తప్పు చేసిన కవిత ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.